మీకు వచ్చింది కదా క్లారిటీ. ప్రసాద్ గారు ఇండస్ట్రీ పొలిటికల్ గా అధికార పార్టీ ఈ సమావేశాన్ని వారు ఎందుకు నిర్వహించాం, లేకపోతే దీని ద్వారా ఏంటనేది వారు చెప్పుకోవచ్చు, లేదా ప్రతిపక్షంగా వాళ్ళ విమర్శలు ఎట్లనే ఉంటాయి. సో ఇండస్ట్రీకి ఈ సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు? సమస్యల పరిష్కారానికి ఇదొక ముందడుగుగా భావిస్తున్నారా, లేదా జరిగినటువంటి సమావేశం ఒక ఒత్తిడి లేకపోతే కొన్ని పరిణామాల నేపథ్యంలోనే సాగింది అనుకుంటున్నారా? సిఆర్ గారు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా నన్ను మాట్లాడారు. ఇండస్ట్రీ ఫీలింగే చెప్తున్నాను సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఇండస్ట్రీ డెవలప్ అయింది, చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చింది, డెవలప్ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. మధ్యలో ఈ పుష్ప ఇష్యూ అనేది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కానీ వేరే ఏమి లేదు సార్. దాని మూలంగా ఇది సినిమా ఇండస్ట్రీ సార్. ప్లీజ్ అక్కడ డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నా రిక్వెస్ట్, ఇండస్ట్రీ తరఫున దీని మీద రాజకీయం చేయొద్దని నా కోరిక. ఎందుకంటే సార్ సినిమా ఇండస్ట్రీ, సినిమా అనేది ఒక కామన్ మ్యాన్ కి చాలా తక్కువ బడ్జెట్ లో ఎంటర్టైన్మెంట్ అయ్యే బడ్జెట్ సినిమా చూపిస్తున్నాం మేము. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ బెనిఫిట్ షోలు, ఈ మిడ్ డే షోలు వీటి మూలంగా కాంట్రవర్సీ వచ్చిన మాట వాస్తవం. దానికి దిల్ రాజు గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు అనే పెద్ద పాయింట్ కాదు, అదేం పెద్ద డీల్ కాదు. బెనిఫిట్ షోలు లేకపోయినా పర్వాలేదు, మిడ్ డే షోలు లేకపోయినా పర్లేదు, ఎక్స్ట్రా రేట్లు లేకపోయినా పర్లేదు, అదేం టాపిక్ కాదన్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళ సినిమాల వరకు ఎక్స్ట్రా షో రేట్లు లేవు, ఎక్స్ట్రా షోలు లేవు, బెనిఫిట్ షోలు లేవు. బెనిఫిట్ షో అంటే ఆ రోజుల్లో ఏం అర్థం అంటే సార్, ఒక థియేటర్ ఒక షో ఫ్రీ ఇచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్ ఒక షోకి ఫ్రీగా ఛార్జ్ చేయకుండా ఇచ్చేవాళ్ళు. అట్లాగే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకుని గవర్నమెంట్ ఏ ట్యాక్స్ ఆ రోజుల్లో ట్యాక్స్ ఉండేది కాబట్టి వేయొద్దని పర్మిషన్ తీసుకుని ఒక బెనిఫిట్ షో ఫర్ ఏ పర్టికులర్ చారిటబుల్ ఇష్యూ, అంతేగాని బెనిఫిట్ షో కాదు. ఇప్పుడు వచ్చాయన్ని బెనిఫిట్ షోలు కాదు కాబట్టి దిల్ రాజు గారు అదే పెద్ద ఇష్యూ కాదు, వీఆర్ రెడీ టు ఆన్సర్ గవర్నమెంట్ అని చెప్పారు. దిల్ రాజు గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. బయటకు వచ్చి దయవించి నేను చెప్తున్నాను, దీని మీద రాజకీయం చేయొద్దు. మిగతా 3 పార్టీల వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇది ఏ పార్టీకి సంబంధించలేదు, సినిమా ఇండస్ట్రీ సార్. ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కానీ 50 ఎకరాలు అరేంజ్ చేశారు. ఈ రోజుల్లో అది ఎట్లా ఉంటుందో తెలియదు. అట్లాగే యూనివర్సల్ స్టూడియో పెట్టాలంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. 25,000 కోట్ల నుంచి 50,000 కోట్లు కావాల్సి ఉంటుంది. అయ్యేం ఉండదు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా బతకాలి, తెలుగు ఇండస్ట్రీ బతకాలి, షూటింగ్లు బాగా జరగాలి.